Go and spread the good news to the ends of the earth. ప్రియబిడ్డలారా, యోషియా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. ఇట్టి గొప్ప దివ్య బాలయేసుని జన్మదినోత్సవమునకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, దేవుని యందు ప్రియులారా, ప్రభునామములో శుభాకాంక్షలు దీవెనలను అందిస్తూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలను దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని యందు ప్రియులారా, ఈ డిసెంబర్ నెల వస్తే చాలు, ఓకే, ఎక్కడ చూచినా ఇదే మాట. ఏంటది? క్రిస్మస్, 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 క్రిస్మస్. క్రిస్మస్ షాపింగ్ అయిందా? క్రిస్మస్ డెకరేషన్ అయిందా? క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నారు? క్రిస్మస్కి సెలవులు ఉన్నాయా? క్రిస్మస్కి గుడికి వెళ్తామా? వెళ్తాం. దేవుని యందు ప్రియులారా, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఎన్నో గడిచిన సంవత్సరాలలో నేను మీకు ఎన్నెన్నో ఉపమానాలు, మరెన్నెన్నో కథలు, ఉదాహరణల ద్వారా మీకు నేను నిరూపించాను. మరి ఒక మారు దేవుని యందు ప్రియులారా, క్రిస్మస్ అంటే ఏమిటో టూకీగా తెలుసుకుందాం. అనగనగా ఒకానొక రాజ్యం, ఆ రాజ్యంలో ఒకానొక రాజకుమారుడు ఉన్నాడట. రాజకుమారుడు అందగాడు, శక్తిమంతుడు, బలవంతుడు, వీరుడు, శూరుడు, ఎంతో మంచి మనసు కలిగిన వాడు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈయన ఆ రాజ్యములో ఉన్న ఒకానొక పేద నిరుపేద అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. ఎవరితో పడ్డాడు? ధనవంతుల అమ్మాయిలతో పడ్డాడా? నిరుపేద అమ్మాయితో, సాదా సీదా స్త్రీతో, ఒక చిన్న నిరుపేద అమ్మాయితో దేవుని యందు ప్రియులారా ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రేమించాలి, ఆ అమ్మాయి ప్రేమ పొందుకోవాలి, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని ఆశపడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక తన దగ్గర ఎవరుంటారు? మంత్రులు ఉంటారు కదా, మంత్రులందరినీ పిలిచి, మంత్రులారా, మీరందరూ గొప్ప తెలివైన వాళ్ళు కదా, నాకే కష్టం వచ్చినా మీ సలహా తీసుకుంటాను కదా, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను ఆ అమ్మాయిని పొందుకోవాలి, ఆ అమ్మాయి ప్రేమ పొందుకోవాలి, తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. అదేం పెద్ద ప్రశ్న యువకుమారా, ఓకే, రాజకుమారా, అదేముందండి, మీరు వెళ్ళండి, ఇదిగో నేను రాజుని, రాజకుమారుడిని, అందగాడిని, ధనవంతుడిని, అధికారిని, సర్వము కలిగిన వాడిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు, పద పెళ్లి చేసుకుందా అంటే అయిపోద్ది, సింపుల్. అలాగొద్దు. అలాగైతే ఆ అమ్మాయి, నీకు నాకు కుదరదు, నువ్వు ఎక్కడో నేను ఇక్కడ, ఇలా మాట్లాడి నా ప్రేమ ఫలించదేమో, అది వద్దు, ఇంకా ఏమైనా చెప్పండి అన్నారు.
ఇంకా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పని చేయించండి, నెమ్మదిగా చూద్దాం, ఈ రకరకాలుగా ఎన్నెన్నో సలహాలు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలా చెప్పాడంటే దేవుని యందు ప్రియులారా. ఈ రాజకుమారుడు తెలివైన వాడే, ఏ ఒక్క సమాధానము ఇతనికి నచ్చలేదు, అది మంచిది కాదనుకున్నాడు. రాత్రంతా ఆలోచించాడు. ఒక మంచి ఆలోచన తన మదిలో తట్టింది. వెంటనే ఉత్తరం రాస్తున్నాడు ఆ యొక్క మంత్రులందరికీ, మంత్రివర్గానికి. నేను కొన్ని రోజులు సెలవులకి వెళ్తున్నాను, నన్నెవరో వెతకొద్దు, నా కోసం ఎవరో చూడొద్దు, నేనే మరలా వస్తాను అని చెప్పి ఆ ఉత్తరం పెట్టి తెల్లవారే 3 గంటలకి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి దేవుని యందు ప్రియులారా. ఇలాగ వెళ్ళి ఎక్కడైతే ఈ నిరుపేద అమ్మాయి ఉంటుందో ఆ మురికి వాడల్లో ఆ పాక గుడిసెల్లో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఇంటిలో ఒక అద్దెకుంటున్నట్టు ఉంటూ అక్కడే వాళ్ళతో పాటు పని చేస్తూ, వాళ్ళతో పాటు కూలికి వెళుతూ, వాళ్ళతో పాటు అన్ని రకాల సాదాసీదా పనులు చేస్తూ, వాళ్ళతో పాటు సర్వసామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఆ అమ్మాయితో నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి కూడా ఇతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమ కలిసిన తరువాత, ప్రేమ విజయవంతమైన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన యొక్క రాజమందిరానికి తీసుకొని వచ్చాడట. ఇదిగో నేను రాజకుమారుణ్ణి, ఇక నుంచి నీవు మహారాణివి అంటూ ఆ యొక్క అమ్మాయిని మహారాణిగా చేశాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే క్రిస్మస్ అంటే. ఆ రాజకుమారుడే, అదిగో ఆ పశువుల పాకలో ఉన్నాడే, ఆ చిన్నారి బాలయేసు మరెవరో కాదు, ఆ రాజకుమారుడు, ఆ దైవ కుమారుడు. ఆ రాజకుమారుడు, ఆ దైవ కుమారుడు ప్రేమలో పడ్డాడు. ఎటువంటి వ్యక్తులతో, ఎవరితో ప్రేమలో పడ్డాడు? పేద, నిరుపేద, పాపిష్టి వాళ్ళమైన, బలహీనులమైన, దౌర్భాగ్యులమైన, చీటికి మాటికి పాపము కట్టుకునే, చీటికి మాటికి విద్వేషాలకు కయ్యాలకు కాలు దువ్వే మనతో ఆయన ప్రేమలో పడ్డాడు. నిన్ను నన్ను మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు. నీతో నాతో ప్రేమలో పడ్డాడు ఆ దేవాది దేవుడు. ఈ మానవాళిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ దేవాది దేవుడు. మానవాళిని ప్రేమించి ఎల్లప్పుడూ తనతో ఉండేలా చేసుకోవడం కోసం ఆయన ఒక నిరుపేదగా, ఒక మానవునిగా, ఒక బాలుడిగా, ఒక మరియతనయుడిగా, ఒక పశువుల పాకలో ఆ బెత్లెహేములో ఆయన జన్మిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, తొలి చదివిన వాక్యం, మనమొక కుమారుని బడసితిమి, మనకొక శిశువు జన్మించెను అన్న వాక్యం. మన కోసం జన్మించిన క్రీస్తు ప్రభు, దట్ ఈస్ క్రిస్మస్, దట్ ఈస్ క్రిస్మస్. గొప్ప పునీతులు అగస్టిన్ వారు అంటారు, దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా మారింది మనుష్యులమైన మనలను దైవ కుమారులుగా మార్చేందుకు. ఆ దేవుడు మానవత్వంలో ఎందుకు పాలు పంచుకుంటున్నాడండి అంటే, మానవులందరికీ తన దైవత్వములో చోటు ఇవ్వడానికి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప దేవునికి మహిమ కలుగునట్లు మనందరం ఇక్కడెక్కడైనా దెయ్యం ఉంటే, ఏ దెయ్యం? నిద్ర దెయ్యం. ఇక్కడెక్కడైనా నిద్ర దెయ్యం ఉంటే అది పారిపోవునట్లు, దేవునికి మహిమ చేకూరునట్లు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా, దెయ్యం వెళ్దాం. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఎందుకు చప్పట్లు కొట్టారు? దెయ్యం వెళ్ళిపోవడానికి కాదు, తర్వాత. ఫస్ట్ ఎందుకు కొట్టాం? దేవునికి మహిమ చేకూరినట్లు. ఎందుకు? అంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించాడండి, మానవాళిని ప్రేమించాడండి, మానవాళిని ప్రేమిస్తూ మన కొరకు మానవుడిగా దిగి వచ్చాడండి. అందుకొరకు ఆయన మనం మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పేశా, అయిపోయింది. మరి క్రిస్మస్ సందర్భంగా ప్రభు మనకిచ్చే ఆ దివ్య సందేశం ఏదైనా మనం మన మనసుల్లో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే,
ప్రభు ఇస్తున్న సందేశం ఇదిగో. మొట్టమొదటి వాక్యం లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని యందు ప్రియులారా, ఎవరైనా చదవండి. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టబడెను పెట్టెను. తర్వాత ఏలయనా వారికి సత్రములో చోటు లేదు. దేవుని యందు ప్రియులారా, అందరు చెప్పండి. ఏలయనా వారికి సత్రములో చోటు లేదు. ఎక్కడ చోటు లేదు? ఎక్కడ చోటు లేదు? గట్టిగా, ఎక్కడ చోటు లేదు? ఎందుకు సత్రంలో చోటు లేదు చెప్పండి. ఎందుకు సత్రంలో చోటు లేదు? సింపుల్ ఆన్సర్, సత్రపు యజమాని ఇవ్వలేదు. అంతే కదా, ఆడేమన్నాడు? చోటు లేదు అన్నాడు, అంతే. సత్రపు యజమాని చోటు ఇవ్వలేదు. సత్రపు యజమాని లేదన్నాడు. సత్రపు యజమాని కాదన్నాడు. సత్రపు యజమాని పొమ్మన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ సత్రం కథ ఏంటో తెలుసుకుందామా? ఈ సత్రం ఎవరిదో తెలుసుకుందామా? దాని ఓనర్ ఎవరో ఒకసారి డీప్గా చరిత్రలోకి వెళ్దాం. ఫాదర్ యుగల్ కుమార్ గారు ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి ఈ ప్రసంగం నుంచి, వేరే పుస్తకాల నుంచి నేను మీకు తీసుకొని వచ్చి తెలియజేస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, సమూవేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 39వ వచనం నుంచి ఇది రాయబడింది. దాని నుంచి బేసిస్ చేసుకొని మీకు ఒక కథలాగా ఇదంతా చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, స్టార్టింగ్ పాయింట్ మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 4-5 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. రాహాబు వలన సల్మోనునకు బోవజు పుట్టెను. యేసుక్రీస్తు వంశావళి ఏంటట? ఎవరి వలన? రాహాబు వలన సల్మోనునకు. ఇది ఈ కథ చాలా బాగుంటుంది. అందరూ పే అటెన్షన్, దయచేసి ఆలకించండి. మరలా మనం ఆలకించలేం, ఎక్కడ దొరకదు. ఇది జాగ్రత్తగా ఆలకించండి. ఇది బాగా తీక్షణంగా ఆలకిస్తే తప్ప ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అయినా కథ ఏంటో మనకు అర్థం కాదు. లైన్గా వద్దాం. దేవుని యందు ప్రియులారా, ఆ సత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సత్రము ఎవరిది అనే, ఆ ఇల్లు ఎవరిది చూసినట్లయితే రాహాబు సల్మోను అని భార్యాభర్తలు ఉన్నారా? వాళ్లకు ఎవరు పుట్టారంట? బోవజు అని పుట్టాడు. బోవజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, బోవజు రూతుని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గిఫ్ట్ ఇస్తారుగా, కట్నం ఇస్తారా లేదా? ఇచ్చాడు. సల్మోను అనే తండ్రి, రాహాబు అనే తల్లి, వీళ్ళిద్దరూ కూడా బోవజుకు రూతుకు కొత్త సంసారం కదా, ఒక ఇల్లు ఇచ్చారంట. దేవుని యందు ప్రియులారా, ఆ ఇల్లు ఏంటంటే రాతితో తొలిపించబడినటువంటి ఇల్లు. రాయిలాగా పెద్ద బండరాయి, దాన్ని చక్కగా కట్ చేసి గదులుగా ఇల్లుగా చేశారన్నమాట. రాతితో తొలపించిన ఇల్లును కట్నంగా, కానుకగా, పెళ్లి గిఫ్ట్గా ఇచ్చారు. ఎవరికి? బోవజుకి రూతుకి. ఓకేనా? ఈ బోవజుకి రూతుకి ఒకరు పుట్టారు. ఎవరు పుట్టారు? ఈషాయి పుట్టాడు. ఈషాయికి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. అదండి కథ. ఓకే, సో రాహాబు సల్మోనుకు బోవజు పుడితే, బోవజు రూతులకు ఈషాయి పుడితే, ఈషాయికి దావీదు పుట్టాడు. అంటే ఆ ఇల్లు వీడికి వచ్చింది, వీడి నుంచి ఈషాయికి వచ్చింది, ఈషాయి నుంచి ఎవరికి వెళ్తుంది? దావీదు సొంత ఇల్లు అవుతుంది అది. అయితే ఈషాయి ఆ ఇల్లును దావీదుకి ఇద్దాం అనుకున్నాడు, చిన్న కొడుక్కి. కానీ దావీదు ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు కదా. ఈ ఇల్లు అవసరమా? కానీ నా గుర్తుగా ఉంచుకో నాయనా అని ఇచ్చాడు, ఉన్నది. ఆయనేమో ఆ చిన్న ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టలేదు దావీదుకి. ఆయన గొప్ప ప్యాలెస్లో ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు. ఆ ఇల్లు అక్కడే ఉంది. అలా దావీదు పట్టణమున బెత్లెహేములో అలాగే ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతలో
దావీదుకు ఒక కష్టం వచ్చింది. దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు నరహత్య చేశాడు. ఉరియా అని వాడిని హత్య చేశాడు. ఉరియా భార్యను తో వ్యభిచారం చేశాడు. కనుక దేవుడు కత్తి పట్టాడు, దేవుడు కోపం వచ్చింది. దావీదుని ఆ రాజభవనం నుంచి తరిమేశాడు. ఎవరి ద్వారా? సొంత కొడుకు అబ్షాలోము ద్వారా. బైబిల్ చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. బైబిల్ చదవలేదనుకో హీబ్రూ గ్రీకు భాష చెప్తున్నారు ఏంటి ఫాదర్ గారు అనుకుంటారు, అంతే. ఓకే, సరే. అబ్షాలోము తరుముతున్నాడు కన్న కొడుకు, కన్న తండ్రిని. తండ్రి తిరగబడగలడు, కొట్టేయగలడు, చంపేయగలడు, కానీ కొడుకుని చంపలేడు కదా. కొడుకుని చంపకుండా దావీదు దేవుని శిక్షను స్వీకరిస్తూ పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోయాడు? దేవుని యందు ప్రియులారా, మహానయీము అనే ప్రాంతానికి పారిపోతే అక్కడ బర్సెల్లి అనే ఒక ముసలాయన తాతగారు ఉన్నారు. ఈ ముసలాయన తాతగారు దావీదుని స్వీకరిస్తాడు, దావీదుకి అన్నపానీయాలు ఇస్తాడు, దావీదుకు ఇల్లు ఇస్తాడు, దావీదుకి సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంతలో అబ్షాలోము చచ్చిపోయాడు. యుద్ధంలో వెళ్తూ వాడికి పెద్ద జిత్తు ఉంటుంది. అబ్షాలోము ఎలా ఇంత పెద్ద జిత్తు ఉంటుంది. గుర్రం మీద వెళ్తున్నాడు. ఈ జిత్తు ఎగురుతూ ఉంటే అది మర్రి ఓడలో చిక్కుపోయింది. గుర్రం ఏమో వెళ్ళిపోయింది. ఇలాగ ఏలబడుతున్నాడు. ఇది జిత్తు అందులోకి వెళ్ళిపోయి అతన్ని చంపేస్తారన్నమాట శత్రువులు వచ్చి. అలాగ అయిపోయాడు. అందుకే జిత్తులు పెంచొద్దురా అంటాను, జిత్తులు ఎవరో పెంచొద్దురా నాయన అంటాను. ఇది దీని కథ. ఓకే, దేవుని యందు ప్రియులారా, కొడుకు చచ్చిపోయిన తర్వాత తండ్రి దావీదు మరలా ఎక్కడికి వచ్చేసాడు? రాజభవనానికి వస్తూ బర్సెల్లి అనే ముసలాయనికి వందనాలు చెప్తున్నాడు. అయ్యా, నా కష్టములో, నా బాధలో, నా అవసరములో నువ్వు నాకు ఎంత మేలు చేసావు. ఇప్పుడు నేను మళ్ళా రాజునయ్యాను, నువ్వు రా, నాతో వచ్చేయి, నేను మహాప్రాసాదములో ప్యాలెస్లో పెట్టుకొని చూసుకుంటాను, నీకేది కావాలంటే అది ఇస్తానంటే ఆ ముసలాయన అంటాడు, నాకేం వద్దయ్యా, నాకేం అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళులే అంటాడు. దావీదు అంటాడు, నేను నీకు రుణపడిపోయాను, కృతజ్ఞత చెప్పుకోవాలి, చెప్పు, నీ కొడుకునైనా నాతో పంపించి నేను పెంచుకుంటాను, నీ కొడుకు నాకు ఇచ్చేయి, నీ కొడుకును బాగా చూసుకుంటాను అన్నాడు. సరే అయితే నా కొడుకుని తీసుకుని వెళ్ళు అంటాడు. ఆ బర్సెల్లి అనేవాడి కొడుకు పేరు కిమ్హాము. దేవుని యందు ప్రియులారా, కిమ్హాము అనే పిల్లవాడిని దావీదు తీసుకొని వచ్చి, ఈ దావీదుకి తండ్రి నుంచి ఒక ఇల్లు వచ్చిందే, ఎక్కడున్నది? సత్రము, అదే ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిలో పెట్టాడు. నాయన, ఇది నా ఇల్లే, నీకు ఇస్తున్నాను, నీ దగ్గర ఉంచుకో, నువ్వు దీన్ని బాగా చూసుకో, ఇందులో ఉండు, నీకే కొరత లోటు లేకుండా చూసుకుంటాను అన్నాడు. బాగానే ఉంది. అందులో ఒక కుర్రవాడు ఉన్నాడు. ఇంతలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత షాట్ చేస్తే ఆ ముసలాయన్నాడే బార్సెల్లి చచ్చిపోయాడు. తండ్రి చనిపోతే మరి తండ్రి ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు చూసుకోవాలి కదా కొడుకు. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇంటిని ఏం చేశాడంటే మళ్ళీ దావీదుకి ఇవ్వడానికి లేదు కనుక అక్కడున్న ఊరి పెద్దలకు, ట్రస్ట్ లాగా ఆ ఊరిలో ఉన్న పెద్దలకు, అయ్యా, నేను మరలా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా పూర్వుల ఆస్తిపాస్తులు కాపాడుకోవాలి, అది దేవుని నుంచి మాకు వచ్చిన వాగ్దాన భూమి, ఎవరికి పడితే అది అమ్మకూడదు, ఎవరికి ఇచ్చేయకూడదు, కనుక దాన్ని నేను కాపాడుకోవడానికి వెళ్తున్నాను, ఇది మీ ఆధీనంలో ఉంచుతున్నాను. ఎవరి ఆధీనంలో? పెద్దల ఆధీనంలో, ఆ ఊరి పెద్దల ఆధీనంలో ఉంచుతూ, దీనిని మీరు మంచి కొరకు వాడాలి, పుణ్యము కొరకు వాడాలి, పేదల కొరకు వాడాలి, బాటసారుల కొరకు వాడాలి, దేనికి వాడొద్దు అని చెప్పి అప్పచెప్పి ఆయన తన తండ్రి ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇది ఇప్పుడు ఎవరి అండర్లోకి వచ్చింది? పెద్దల అండర్లోకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? సల్మోను నుంచి బోవజుకు, బోవజు నుండి ఈషాయికి, ఈషాయి నుండి దావీదుకి, దావీదు నుండి బర్సెల్లి కొడుకు కిమ్హాముకి, కిమ్హాము నుండి పెద్దలకు వచ్చింది. సుమారు ఎన్ని తరాలు గడుస్తున్నాయో దేవుని యందు ప్రియులారా. అలా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ సత్రము మంచి కొరకు వినియోగించాల్సబడిన సత్రము, పుణ్యము కొరకు వినియోగించవలసిన సత్రము, పేదల కొరకు, బాటసారుల కొరకు, రహదారిలో ప్రయాణం చేస్తున్న వారి కొరకు వినియోగించబడాల్సిన సత్రాన్ని వాళ్ళు దొంగల కొరకు ఉపయోగిస్తున్నారు.
వాళ్ళు దోపిడీ కాంట్ర కొరకు ఉపయోగిస్తున్నారు. వారు డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు, ధనవంతుల కోసం ఉపయోగిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా సుమారు 42 తరాలు గడిచిన తర్వాత యేసు ప్రభు గర్భములో ఉంటూ మరియమ్మ, యోసేపు గర్భములో ఉన్న దైవ కుమారుడు, దావీదు వంశంలో వస్తున్న దైవ కుమారుడు ఆ ఇంటికి వచ్చాడండి. చెప్పండి, ఆ ఇల్లు ఎవరి సొత్తు? తన తాతగారు దావీదుది, అవునా? తన వంశంది, తన సొత్తు. తన ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాడు. తల్లి గర్భంలో ఉండే తలుపు తడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? సత్రములో చోటు లేదు, బయటికి పో. దేవుని యందు ప్రియుల, తన సొంత ఇంటికి తన సొంత ఆస్తి కోసం వస్తుంటే వారు సత్రములో చోటు లేదన్నారు. ఇక్కడ ఒక వాక్యం మనం గుర్తు చేసుకోవాలి. యోషియా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యోషియా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ప్రభువిట్లు పలుకుచున్నాడు, భూమి ఆకాశములారా వినుడు. అందరూ తర్వాత చెప్పండి. భూమి ఆకాశములారా. భూమి ఆకాశములారా. హలో, అందరూ గట్టిగా చెప్పాలి. ఎవడన్నా నిద్రపోతే కసక్కని పొడిచియండి, పర్వాలేదు. ఓకే, తప్పు కాదు. ఓకే, చెప్పండి. భూమి ఆకాశములారా. భూమి ఆకాశములారా. వినుడు. వినుడు. నిద్రపోవద్దు అని అర్థం. వినుడు. చెప్పండి. నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే. నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే. నా మీద తిరగబడిరి. నా మీద తిరగబడిరి. సరే, నేను పెంచి పెద్ద చేసిన నా బిడ్డలే నా మీద తిరగబడిరి. చెప్పండి. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలియను. గాడిదకు యజమాని తనకు ఎచ్చట గడ్డి వేయునో తెలియను. కానీ ఇశ్రాయేలునకు ఏమియు తెలియదు. నా ప్రజలేమియును అర్థము చేసుకొనరు. గాడిద కన్నా హీనంగా ఉన్నామంట, ఎద్దు కన్నా హీనంగా ఉంటున్నామంట, పశువు కన్నా హీనంగా బతుకుతున్నామంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి. సత్రము చెబుతుంది, సత్రము దేవుని ఆస్తి. ఆ దావీదు కుమారుడు, దావీదు వంశములో జన్మించిన యేసు ప్రభు ఆస్తి, తన ఆస్తి, తన వారస భూమి, తన సొత్తు, ఆయన తన ఇల్లు, తన సత్రము కొరకు ఆయన ఎలాగైతే వచ్చాడో వస్తున్నాడో, అలాగే నీవు అతని సొత్తు, నీవు అతని వాడవు, నీవు అతనుకు చెందిన వాడవు, నీవు అతని రక్తము చేత కొనబడిన వాడవు. ప్రభు అంటున్నారు, కడుపున పుట్టినటువంటి కన్న బిడ్డను తల్లి మరిచినా మరిచిపోవనేమో, నేను మాత్రము నిన్ను మరువను. జ్ఞానస్నానములో నిన్ను తన వాణిగా తన బిడ్డగా చేసుకోలేదా? అంటే నీ హృదయం, నీ జీవితం, నీ శరీరం ఆయన వారస భూమి, ఆయన సొత్తు, ఆయన ఆస్తి, ఆయన ఇల్లు, ఆయన ఆలయం, ఆయన భవనం. దానికోసం ఆయన వస్తున్నాడు, వస్తాడు. దానికోసం ఆయన అడుగుతున్నాడు, అడుగుతాడు. దానిని, నీ శరీరమును, నీ ఆత్మను, నీ జీవితమును, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి, అప్పజెప్పుకోవాలి. పరిశుద్ధంగా, శుభ్రముగా, నీతివంతముగా. దేవుని యందు ప్రియులారా, మరి అటువంటి నీ శరీరములో, నీ జీవితములో, నీ హృదయములో, నీ కుటుంబములో, నీ రోజులో ఆయనకు చోటు లేదంటావా? హౌ డేర్! ఎంత ధైర్యం! ఎలా జరుగుతుందంటే మనందరి జీవితాలను ఒక్కసారి క్రోడీకరించి చెప్తున్నాను. యేసయ్య ఇచ్చిన భార్య కావాలి, యేసయ్య వద్దు. భార్య ఎవరిది? అమ్మ, అల్లం,
అమ్మ అల్లం అయిపోతుంది, పెళ్ళాం బెల్లం అయిపోతుంది. దేవుని యందు ప్రియులారా, ఇంక నీకు ఒక్కడికే భార్య ఉందా అన్నట్టున్నారు. ఆ భార్యనిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. పెళ్ళి పెడాకులు లేకుండా తిరిగినప్పుడు ఏం చేసావు? దేవుని సన్నిధికి వచ్చి ఏమడిగావు? ఒక్క పెళ్ళి చేయవా? ఒక్క పెళ్ళి చేస్తాడు ఎవరన్నా? ఒక్క పెళ్ళి, ఒక్క స్నేహం, ఒక్క జీవిత తోడు. అరే కుర్రాడు ఏడుస్తున్నాడు, సర్లే మీకు అవుతాయి, కంగారు పడకండి. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఇక్కడ. దేవుని యందు ప్రియులారా, దేవుడు ఇచ్చిన భార్య కావాలి, యేసయ్య ఇచ్చిన భార్య యేసయ్య వద్దు. యేసయ్య ఇచ్చిన భర్త కావాలి, యేసయ్య వద్దు. యేసయ్య ఇచ్చిన బిడ్డలు కావాలి, యేసయ్య వద్దు. యేసయ్య ఇచ్చిన ఉద్యోగం కావాలి, యేసయ్య వద్దు. ఉద్యోగం లేనప్పుడు ఎన్ని ఏడుపులు ఏడ్చావు, ఎన్ని ఏడుపులు ఏడ్చావు. ఇప్పుడు ఓసరవెల్లిలా మారుతున్నావా? ఓసరవెల్లి రంగులు చూపిస్తున్నారా? దేవుని యందు ప్రియులారా, చెక్ యువర్ లైఫ్స్ అండ్ ఐ సీ అండ్ ఐ అబ్జర్వ్ యాజ్ ఎ ప్యారిష్ ప్రీస్ట్. సీ, దేవుని యందు ప్రియులారా, దేవుడిచ్చిన ఉద్యోగం కావాలి, దేవుడొద్దు. యేసయ్య ఇస్తున్న వ్యాపారం కావాలి, యేసయ్య వద్దు. యేసయ్య ఇస్తున్న ఇల్లు వాకిలి కావాలి, యేసయ్య వద్దు. యేసయ్య ఇచ్చిన జీవితం కావాలి, యేసయ్య వద్దు. యేసయ్య ఇస్తున్న ఆయుష్ కావాలి, సంవత్సరాలు కావాలి, నెలలు కావాలి, వారాలు కావాలి. యేసయ్యకు ఒక రోజు ఒక గడియ ఇవ్వడానికి ఎన్ని నొప్పులు పడుతున్నారయ్యా, ఎన్ని బాధలు పడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ పండగలు చేస్తున్నప్పుడు, గుడి పండగ, క్రిస్మస్ పండుగ చేస్తున్నప్పుడు చాలామంది టెక్కు చేస్తుంటారమ్మా. టెక్కు అదేదో ఫాదర్ గారి పని ఫాదర్ గారు చేసుకుంటే మనకెందుకులే అయ్యా, పైన ఉన్నవాడు చూస్తున్నాడు, అన్నీ లెక్క పెడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని కోసం జీవించండి. దేవునిచ్చిన జీవితం దేవునికి అర్పించండి. ఆ దేవుని కొరకు జీవించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గట్టెక్కిన తర్వాత తెడ్డు చూపించే మనుషులుగా మనం మారకూడదు. నాకు ఖాళీ లేదు అంటే కాళ్ళు చేతి దగ్గర కూడా కూర్చోబెడతాడు మూలం దేవుడు ఒకరోజు. అంత ఖాళీయే, చేయడానికి ఏముండదు. భజన చేసుకోవాలి ఇంట్లో కూర్చొని. ఓకే, ప్రియమైన సహోదరి సహోదరులారా, బికాస్ మనలో చాలామంది దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు, దేవుని మంచితనాన్ని పరీక్షిస్తున్నారు, అంటే దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు. ఉదాహరణ చెప్పనా? ఒక పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పిల్లవాడు కూర్చున్నాడు, నన్ను టపాలను కొట్టాడు, పేక మీద, మూతి మీద కొట్టాడు, చెంప మీద. చూసా, పిల్లవాడు కదా పోనీలే వదిలేసా. మళ్ళా టపాలను కొట్టాడు, పిల్లవాడుగా తెలియదులే వదిలే. మళ్ళీ కొట్టాడు, పోనీలే వదిలే. మళ్ళీ కొట్టాడు. ఎన్నిసార్లు వదులుతా? పడాలని కొడతాను నేను కూడా. ఎన్నిసార్లు వదులుతా? అవునా కదా? బస్సు వెళ్తుంది, పక్కన బండి మీద వెళ్తున్నాడు ఒకడు తుప్పును ఉమ్మేశాడు, ముఖం మీద పడింది. సారీ అన్నాడు. చూసుకోకుండా ఉమ్మేసాడేమో, పోనీలే తుడిచేసుకున్నాను. మళ్ళీ బస్సు వెళ్తుంది, మళ్ళీ ఉమ్మేశాడు వాడే. మళ్ళీ సారీ అంటున్నాడు. మళ్ళీ తుడుచుకున్నాను, పోనీలే బై మిస్టేక్, నేను చూసుకోలేదేమో. మళ్ళీ వేసాడు. ఏం చేస్తాను ఈసారి? బండి ముందు తీసుకుని వెళ్ళి బస్సు ఆపి వాడిని దించి ఉతికి పంపిస్తాం. న్యాచురల్ కదా? అంటే మంచితనాన్ని వెక్కిరించకూడదు, దేవుని మంచితనం వెక్కిరించకూడదు, దేవుని యొక్క ప్రేమను పరీక్షించకూడదు. దేవుని యందు ప్రియులారా, మనందరం కూడా, మనలో చాలామంది వీఆర్ క్రాసింగ్ ద లిమిట్స్, వీఆర్ క్రాసింగ్ ద బార్డర్స్. ఆ దేవునికి సత్రములో చోటు లేదన్నట్లుగా నీ హృదయములో, నీ జీవితములో ఆత్మస్థుతి వద్దు. నేను మంచోడిని నువ్వు చెప్పుకోవద్దు. అయ్యా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా? నీ మనస్సాక్షి నీ లోతు గడితే అది చెప్తుంది, లేదు నేను పాటించడం లేదని. కనుక దేవుని ఆజ్ఞలు పాటించండి. నీ శరీరము
నీ ఆత్మ, నీ జీవితం, నీ హృదయం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆస్తి ఆయన సొత్తు, ఆయన భూమి, ఆయనకు చెందినది. ఆయన వస్తాడు, ఆయన అడుగుతాడు, ఆయన లెక్క అడుగుతాడు, లెక్క అప్పచెప్పాలి. ఎప్పుడు సల్మోను, ఎప్పుడు బోవజు, ఎప్పుడు ఈషాయి, ఎప్పుడు దావీదు, ఎన్ని సంవత్సరాల తర్వాత వదిలేశాడా? నా ఇల్లేది, నా తాతగారి ఇల్లేది, నా సొంత భూమి ఏది అని ప్రభు వచ్చాడే. అలా వస్తాడంటే దేవుని యందు ప్రియులారా. కనుక జాగ్రత్త. ప్రభునికి చోటు ఇవ్వండి, ప్రభునికి చోటు ఇవ్వండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ప్రభునికి చోటు ఇవ్వండి. చోటు లేదు, ఖాళీ లేదు అంటూ ఆ ప్రభుని తోసేయొద్దు, బయటికి గెంటేయొద్దు, నెట్టేయొద్దు. లేదనొద్దు, కాదనొద్దు, పొమ్మనొద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది స్థలమిమ్మని కోరుతుంది క్రిస్మస్. యేసయ్యకు చోటిమ్మని కోరుతుంది క్రిస్మస్. ఓకేనా? యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, నిద్రపోయిందా? పోద్ది. నెక్స్ట్ రెండవ వాక్యం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, సత్రము గొడవ అయిపోయింది. ఇక్కడ ఇంకొక వ్యక్తులు ఉన్నారు, చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు కొంతగా. ఎవరు చెప్పండి, చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 9వ వచనం. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? దేవదూత. 10వ వచనం చదవండి. దేవదూత వారితో మాట్లాడి, ఎవరు మాట్లాడారంట? దేవదూత మాట్లాడారు. 13వ వచనంలో కూడా ఆ దేవదూతతో పాటు మరిన్ని పరలోక దూతలు దిగి వచ్చారు. దేవుని యందు ప్రియులారా, సత్రము గురించి తెలుసుకున్న మనం దేవదూతల గురించి కూడా 2-3 విషయాలు తెలుసుకుందాం. ఎవరి దేవదూతలు అంటే, దేవదూతలు ఎవర్ రెడీ ఏజెంట్స్ ఆఫ్ గాడ్, ఫుల్ టైం మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అంట. ఎప్పుడు కూడా దేవుని సేవ ఎప్పుడు చేద్దామా అని కాచుకొని ఉండేవారే దేవదూతలు. ఓకే, దేవుని సేవ ఎప్పుడు చేద్దామా, బాగా గమనించండి. దేవుని సేవ ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు తప్పించుకుందామా కాదు, ఎలా తప్పించుకుందామా అని కాదు, ఎప్పుడు దేవుని సేవ చేద్దామా అని ఎదురు చూచేవాళ్ళు దేవదూతలు. దేవుని యందు ప్రియులారా, జకరియా దగ్గరికి వెళ్ళమంటే జకరియా దగ్గరికి వెళ్ళారు. గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళమంటే గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళారు. మరియ తల్లి దగ్గరికి వెళ్ళమంటే మరియ తల్లి దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు జ్ఞానుల దగ్గరికి వెళ్ళమంటే ముగ్గురు జ్ఞానుల దగ్గరికి వెళ్ళారు. కలలో యోసేపు దగ్గరికి వెళ్ళమంటే కలలో యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా, పగలైనా రాత్రైనా, పండితుల వద్దకైనా, పామరుల వద్దకైనా, రాజుల వద్దకైనా, గొల్లల వద్దకైనా, సంపన్నులు ధనికుల వద్దకైనా, పేదవాళ్ళ దగ్గరికైనా, ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని పక్షమున వెళ్తున్న వాళ్ళు, దేవుని సేవకులుగా ఉంటున్న వాళ్ళు, దేవునికి సేవలు చేస్తున్న వాళ్ళు. దేవుని యందు ప్రియులారా, మనము కుంటి సాకులు చెప్పుకుంటూ, దేవుని పని తప్పించుకుంటూ, దేవునిని తప్పించుకుంటూ జీవిస్తున్నట్లయితే ఈ క్రిస్మస్ మనందరినీ హెచ్చరిస్తుంది. దట్ ఈస్ నాట్ సపోజ్ టు బీ ద కోడ్ ఆఫ్ లైఫ్ ఫర్ యూ. నీ జీవితం అలాగుండకూడదు, నీ జీవితం అలాగుండకూడదు. జీవించినంత కాలము కమాన్, లెట్ us do, let us serve the Lord. దేవుని సేవ చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ, ఎలా అవసరమైతే అలా. హలో, వింటున్నారా? ఉన్నారా? దేవుని సేవ చేయడానికి దేవదూతలు ఉన్నట్లుగా ఆ దేవదూతలు చెప్తున్నారు, ఈ క్రిస్మస్ రోజున క్రిస్మస్ సందేశం ఏమిటంటే, మీరు మావలే ఉండలేరా? మావలే ఉండకూడదా? మావలే మీరు జీవించాలి కదా.
దేవునికి కాకపోతే ఇంకెవరికి సేవ చేస్తావు? దేవునికి కాకపోతే ఇంకెవరికి మనం దూతలుగా ఉంటాం? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి సేవకులుగా మారాలి. దేవుని పని చేయడానికి సిద్ధముగా ఉండాలి. అది ఏ పనైనా కావచ్చు కాక, అది ఇల్లు తుడవడం కావచ్చు, దేవాలయం తుడవడం కావచ్చు, చెప్పులు ఎత్తడం కావచ్చు, చెత్త ఎత్తడం కావచ్చు, డెకరేషన్ కట్టడం కావచ్చు. అది ఏ విధమైన ఏ రకమైన సేవకైనా మనం సిద్ధంగా ఉండాలి. పుణ్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యందు దేవదూతలు చేస్తుంది అదే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక ఈ దేవదూతలు విషయంకి వస్తే దేవుని యందు ప్రియులారా, దూత నోట దేవుని మాట. చెప్పండి అందరు గట్టిగా, దూత నోట దేవుని మాట. దేవుని మాట. అందరూ ఒకసారి, దూత నోట దేవుని మాట. దేవుని మాట. ఈ దేవుని మాట 3 రకాలుగా ఉందంట. ఓకే, 3 రకాలు దేవుని యందు ప్రేమ. మొట్టమొదటిది ధైర్యమునిచ్చే మాట, రెండవది శుభము పలికే మాట, మూడవది ఖచ్చితమైన మాట. ఓకే, 3 మాటలు. ధైర్యమునిచ్చే మాట. లూకా శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనములో వాక్యం ఏం చెప్తుందో చూడండి. జకరియా భయపడెను. ఓకే, 13వ వచనం. అప్పుడు దేవదూత అతనితో, ఓకే, జకరియా భయపడకుము. దేవుని యందు ప్రియులారా, చాలు. జకరియా భయపడకుము. ధైర్యము ఇచ్చే మాట దూత నోట వస్తుంది. భయపడొద్దు, భయపడొద్దు, భయపడవద్దు. లూకా శుభవార్త 1:30వ వచనంలో మరియ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా మరియమ్మ, నువ్వు భయపడవలదు, నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఉన్నావు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం, గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి, మీరు భయపడవలదు, పరమానందం తెచ్చే వార్తను తెచ్చాను. దేవుని యందు ప్రియులారా, దూతలు ఎప్పుడు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు, పిరికితనాన్ని కాదు, భయాన్ని కాదు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి. కరోనా వస్తుందంట, అదేదో చుట్టంలాగా. కరోనా వస్తుందంట, వాళ్ళు అక్కడ వచ్చిందంట, వీళ్ళు ఎక్కడ వచ్చిందంట, వాళ్ళు ఆడు చచ్చిపోయాడంట, ఈడు చచ్చిపోయాడంట. ఓకే, భయాన్ని కలిగించే మాటలు మనం పలకవలసినటువంటి అవసరం లేదు. భయాందోళన దూరం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. కొంతమంది అదేంటో కానీ వాళ్ళ నోరెత్తితే, వాళ్ళ మాట్లాడితే గుండెగా జారిపోద్ది. లేనిపోనివండి కూడా కల్పించి చెబుతూ ఉంటారు. మరింతగా అదో పాతాళానికి తోచేస్తూ ఉంటారు. ఓకే, భయము కలిగించే మాటలు పలకకూడదు. ధైర్యాన్ని నూరిపోసే మాటలు పలకాలి. దేవదూతలు మనకు తెస్తున్నటువంటి సందేశం దేవుని యందు ప్రియులారా. రెండవది శుభము పలికే మాటలు. శుభం ఎప్పుడు కూడా శుభం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆ యొక్క జకర్యాతో, నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. ఏంటట? నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఆనందంతో ఉప్పొంగెదవు. శుభము పలికే మాట. లూకా 1:28వ వచనంలో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి దగ్గరికి దేవదూత, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, మంచి జరుగుగాక, నీకు శుభము. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించే శుభ సమాచారం, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ నేను తీసుకొని వచ్చాను. శుభం పలకండి, శుభాలు పలకండి. ఓకే, శాంతిని కలిగించే మాటలు, దుఃఖాన్ని పోగొట్టే మాటలు, కన్నీరు తుడిచే మాటలు నీ నోటి మాటలో ఇటువంటి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, చాలామంది నా పని అయిపోయింది, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది. ఏటైపోయింది ఈ పని? ఏం అవ్వలే. చిన్న కష్టం వస్తే నాకేదో అయిపోతున్నట్టుందే, నాకేదో అయిపోతున్నట్టుందే. పక్కోడు ఆడు దగ్గాడు అనుకో, దగ్గావా, ఏ ఎవడని తగ్గితే ఇంకంతే. దేవుని యందు ప్రియులారా, శుభము పలికే మాటలు మనం పలకాలి. ధైర్యం ఇచ్చే మాటలు
మనం పలకాలి. మూడవదిగా ఖచ్చితమైన మాటలు దేవుని యందు ప్రియులారా, ఖచ్చితమైన మాటలు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 15-17 వచనాలలో ఆ యొక్క బప్తిస్మ యోహాను గురించి ఆ దేవదూత ఏం చెప్తుందంటే, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు, ద్రాక్షరసము తాగడు, మద్యము తాగడు, తల్లి గర్భములోని పవిత్రాత్మతో నింపబడతాడు. అంటే ఎంత ఖచ్చితంగా ఆ యొక్క బప్తిస్మ యోహాను గురించి దేవదూత చెప్తున్నాడో చూడండి. యేసు ప్రభు గురించి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 36 వచనంలో కూడా చాలా చక్కగా ఆయన మరీ తల్లి చెప్తున్నారు, నీ బంధువగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది డాష్ మాసము 2-3 నెలలు అయి ఉంటుంది అన్నాడా దేవదూత? ఖచ్చితంగా 6 months గో అండ్ కౌంట్, లెక్కేజుగా కావాలంటే వెళ్ళి. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 2:11-12లో ఆ యొక్క దేవదూతలు చెప్తున్నారు, ఆ యొక్క గొర్రెల కాపరులకు యేసు ప్రభు రక్షకుడు ఎక్కడ పుట్టాడు, ఏ నగరంలో పుట్టాడు? దావీదు పురములో. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. ఆనవాళ్ళు ఏమిటి? నక్షత్రము. ఎంత ఖచ్చితంగా, ఎంత పక్కాగా దేవదూత మాట్లాడుతున్నాడు దేవుని యందు ప్రియులారా. మరి మన మాటలు ఎలాగుంటాయి? వాడు అలాగంట, ఇలాగంట, ఖచ్చితంగా ఏది ఉండదు. ఆమెకు వాడికి ఏదో ఉందంట, ఎక్కడికో వెళ్ళాడంట, ఏదో జరిగిందంట, వాడు ఏదో చేశాడంట, అలాగంట, ఇలాగంట, అవునంట. ఇలా మన జీవితంలో మన మాటలు ఖచ్చితం ఉండదు, గ్యారంటీ ఉండదు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితమైన మాటలు పలకలేకపోతుంటాం. డౌట్ఫుల్, అనుమానాలతో మనం మరింతగా జీవిస్తున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రోజున దేవదూతలు తెస్తున్న సందేశం ఏమిటంటే, ధైర్యము పలికే మాటలు పలకాలి, శుభములు పలికే మాటలు పలకాలి, ఖచ్చితమైన మాటలు మనం పలకాలి. మంచి మాటలు పలుకుదాం, దూతల వలె శుభాలు పలుకుదాం, దూతల వలె స్తుతులు పాడుదాం, దూతల వలె ధైర్యాన్ని నూరిపోద్దాం, దూతల వలె దీవెనలు పలుకుదాం, దూతల వలె ఖచ్చితమైన మాటలు పలుకుదాం, దూతల వలె తెలిస్తేనే మాట్లాడదాం. పుకార్లు సృష్టించకండి, పుకార్లు వినకండి. నీ దగ్గరికి ఎవడైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాడి మాటల్లో ఏముందో చూడండి. ఒకడు కూర వేసాడు అనుకో, ఏం చేస్తాం? కూరని టేస్ట్ చేస్తాం. అది ఉప్పుగా ఉందా, కారంగా ఉందా చూద్దామా? చెబుతామా? అమ్మా ఉప్పు ఎక్కువైపోయింది, పులుపు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, పాసెక్కిపోయింది, కంపేస్తుంది అంటాం కదా. దేవుని యందు ప్రియులారా, మరి ఒక వ్యక్తి, ఒక అమ్మలక్క ఎవరైనా కానీ నీ పక్కకు వచ్చి కూర్చొని స్టార్ట్ చేస్తుంది బాతా, కానీ చెక్ చేయి ఏం మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో పులుపు, ఆ మాటల్లో ఉప్పు, పనికిరాని ఉప్పు, ఆ మాటల్లో కారం, ఆ మాటల్లో పాసెక్కిన మాటలు, అధైర్యాన్ని నీరుపోసే మాటలుంటే, అశుభాలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం పలుకుతుంటే, అలాగంట ఇలాగంట అని ఖచ్చితత్వం లేని మాటలు పలుకుతుంటే, అమ్మా నువ్వు నోరు ముయ్యమ్మా అని చెప్పి మన ఆత్మను మనం రక్షించుకోవాలి. నువ్వు విన్నావనుకో, ఏం చేస్తావు? ఒకసారి లోపలికి వెళ్ళింది బయటికి రావాలిగా, లేదంటే కడుపు పొంగిపోద్ది. మనం ఎందుకు ఊరకనే అదేంటో ఇంతకుముందు ఇది వాట్సాప్లు అవి లేనప్పుడు మరి ఎలాగా ఇక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడికి, నోటి నుంచి చెవికి, చెవి నుంచి నోటికి, నోటి నుంచి చెవికి, టకటకటకటక మౌత్ టు మౌత్ వెళ్ళిపోతా ఉండేది న్యూస్ కదా. ఏమి వెళ్ళేది? దేవుని యందు ప్రియులారా, చెడ్డ మాటలు, అధైర్యం కలిగించే మాటలు, అశుభాలు పలికే మాటలు, ఖచ్చితత్వం లేని మాటలు, ఏమో తెలియని మాటలు, నిజమో అబద్ధమో తెలియని మాటలు మనం పలుకుతున్నట్లయితే అది పాపిష్టి జీవితం,
అది పాపకరం, అది మంచిది కాదు అని తెలుసుకుందాం. ఈ రోజున మనం 3 సందేశాలు నేర్చుకున్నాం. 1, క్రీస్తుకి చోటిద్దాం నీ హృదయములో, నీ జీవితములో, నీ ఆయుష్యులో, నీ బలములో, నీ ఉద్యోగములో, నీ సంపాదనలో. 2, క్రీస్తుకు సేవకులమవుదాం. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏ విధముగానైనా నేను దేవుని సేవ చెయ్యగలనా, ఆ భాగ్యం నాకు దక్కుతుందా అని ఆలోచించి అది ఒక అదృష్టంగా స్వీకరించి నిస్వార్థంతో దేవదూతల వలె దేవుని సేవ చేయండి. దేవుని యందు ప్రియులారా. 3వదిగా మన నోట కూడా దేవుని మాట, ధైర్యమునిచ్చే మాట, శుభమునిచ్చే మాట, ఇంకోటి ఖచ్చితమైన మాట పలుకుదాం. అప్పుడు ఈ క్రిస్మస్ నిజమైనటువంటి సార్థకత పొందుకుంటుంది, నిజమైన పరమార్థం పొందుకుంటుంది. నువ్వు కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్వాలే, నీ ఇంటిలో స్టార్ పెట్టకపోయినా పర్వాలే, నువ్వు కేకులు ఖర్చు చేయకపోయినా పర్వాలే. దేవుని యందు ప్రియులారా, ఇలా జీవిస్తే క్రిస్మస్ ఈజ్ కంప్లీట్. ఇలా జీవించిన నాడున నువ్వు ఇవన్నీ ఎన్ని చేసినా క్రిస్మస్ బికమ్స్ క్రైస్ట్ మిస్సింగ్. నో క్రైస్ట్. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాలలో ఆ చిన్నారి బాలయేసు మరింత ఆత్మీయతను, పరిశుద్ధతను నూరిపోయాలని ప్రార్థిస్తూ చిన్నారి బాలయేసు దీవెనలు కోరుకుంటూ ఈ దివ్య పూజాబల్లో ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున